మా ఆనందంలో మీరందరూ కూడా భాగమైనందుకు మా సంతోషం రెట్టింపయింది. మీలాగే నేను కూడా పెద్దబాబుని పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరా అని ఎదురుచూస్తున్నాను. ఈ మధుర క్షణాలని ఘట్టమనేని కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మా పెద్దబాబుకి జీవితంలో ఎలాంటి లోటు ఉండకూడదని ప్రయత్నించాం. దేవా నోటి వెంట వచ్చే ఆ అమ్మాయి పేరు ఇప్పుడు ఇక్కడ మీ అందరి సమక్షంలో మేం కూడా వినబోతున్నాం. పెద్దబాబు రానన్నా. రానన్నా. పెద్దబాబు చెప్పు నాన్నా, నీ మనసులో మాటని ఈ అమ్మతో పంచుకో. అలాగే మన కోసం ఇక్కడికి విచ్చేసిన నరసరావుపేట ప్రజానికం మొత్తానికి నీ మనసులో మాట చెప్పు. చెప్పు నాన్నా. అమ్మా, నన్ను ఏం చెప్పమంటున్నావు? నేనేం చెప్పనమ్మా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మా ఆసక్తిని ఇంకా పెంచక పెద్దబాబు. నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో అందరి ముందు చెప్పే. పెద్దబాబు, నీ మాటతో అందరి హృదయాలు ఆనందంతో తడిసి ముద్దైపోవాలి. బ్రో, బాబీ ఎవరో ఎక్కడుందో చెప్పు బ్రో. చెప్పండి పెద్దబాబు గారు, మీ మాటే నా మాటగా చెప్తాను. మీకోసం పానమైనా ఇస్తాను. పానం నానేనని ఒక్క మాట చెప్తే అమ్మగారి కాళ్ళట్టుకోనైనా మన ప్రేమని అర్థం చేసుకోమని ఏడుకుంటాను. ఆంటీ చేయని పూజ లేదు, నీకోసం చేయని త్యాగాలు లేవు. చెప్పు బావా, నీ మనసులో ఉన్నదెవరో చెప్పేసే. బావా? అవును బావా, ఒక్క మాట చెప్పమంటున్నాను. చెప్పండి పెద్దబాబు గారు, చెప్పండి. ఆగండి. నన్నేదో చెప్పమని నువ్వు బావా అని తను నన్నేమడుగుతున్నారు? ఏం చెప్పమంటున్నారు? ఇంతకీ మీరెవరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.